ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నేటి ధ్యానము కొరకు లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. నేటికి హృదయాలను కదిలిస్తున్న క్రిస్మస్. జార్జ్ బెర్నార్డ్ షా క్రిస్మస్ ను రూపుమాపాలని చాలా ప్రయత్నం చేశాడు. క్రిస్మస్ లో పాల్గొనేవారు గ్రీజీ సాసేజ్లా తయారవుతారని చెప్పుకొచ్చాడు. క్రిస్మస్ ను రూపుమాపాలన్న అతని కలగానే మిగిలిపోయింది. చివరికి అతడొక్కడే మిగిలిపోయాడు. క్రైస్తవ సంఘాలు క్రిస్మస్ ను జరుపుకుంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ లో దాగి ఉన్న ఆ అద్భుతమైన సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన హృదయాలు కదిలించబడతాయి. ఈ చదవబడిన లేఖన భాగంలో మరియా యేసును కనిన తరువాత ఆయనను పరుండబెట్టటానికి ఎక్కడా స్థలము లేక ఊరి చివరన పశువుల పాకలో ఒక తొట్టిలో పరుండబెట్టింది. ఒక చర్చి వారు నిర్వహించిన క్రిస్మస్ నాటికలో 9 సంవత్సరాల బాలుడు టోనీ క్రిస్మస్ నాటికలో సత్రపు యజమాని పాత్రను పోషించాడు. చాలా రోజులు నేర్చుకున్న తరువాత ఆ క్రిస్మస్ నాటిక ప్రదర్శించే రోజు రానే వచ్చింది. మరియా యేసేపు పాత్రధారులు రంగ ప్రవేశం చేశారు. సత్రపు తలుపు వద్ద టోనీ లాంతరు పట్టుకొని నిలబడి మీకేం కావాలి అని మరియా యోసేపులను అడిగాడు. మాకు స్థలము కావాలి అని యోసేపు జవాబిచ్చాడు. టోనీ అన్నాడు, సత్రంలో స్థలం లేదు, మరి ఎక్కడికైనా వెళ్ళండి. అయ్యా, మేము అనేక చోట్ల ప్రయత్నించాము, ఫలితం శూన్యం. మేము చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాము, మేము అలసిపోయాం. అయ్యో, ఈమె నా భార్య, నిండు చూలాలు, ఈమె కొరకు ఏదో ఒక మూలన కొంచెము స్థలమిప్పించండి అయ్యా అని ప్రాధేయపడ్డాడు యోసేపు పాత్రధారుడు. టోనీ మరియమ్మ వైపు జాలిగా చూశాడు. ఇంతలో తెర వెనుకొన్న వ్యక్తి, టోనీ, నువ్వు చెప్పాల్సిన మాటలు చెప్పు అన్నాడు. టోనీ, ఇక్కడ స్థలం లేదు, మీ దారిని వెళ్ళిపోండి అన్నాడు. యోసేపు మరియ భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. మరియ అతని భుజంపై తల వాల్చుకొని అలా మెల్లిగా నడవసాగింది. అలా వారిని చూసిన టోనీ చెక్కిళ్ళ మీదుగా కన్నీరు కారసాగింది. అది ఒక క్రిస్మస్ నాటిక అన్న సంగతి మర్చిపోయాడు. వెంటనే ఎలా అన్నాడు, వెళ్ళిపోవద్దు, మరియను తీసుకురా అని గట్టిగా కేక వేశాడు. టోనీ ముఖం వెలిగిపోతూ ఉండగా మీరు నా గదిలో ఉండవచ్చు అని చెప్పాడు. అనతి కనికర హృదయం రక్షకుని కొరకు స్థలాన్ని సిద్ధపరిచింది. ప్రేక్షకులందరూ చప్పట్లతో టోనీని అభినందించారు. ప్రియులారా, క్రిస్మస్ ఇంకా సజీవంగానే ఉంది. క్రిస్మస్ వృత్తాంతములోని ఉత్సాహం వృద్ధులను, యవనస్తులను ఆకట్టుకుంటోంది, వారి హృదయాలను కదిలిస్తోంది. ఈరోజు చర్చిల్లో చెప్పే క్రిస్మస్ ప్రసంగాలు, క్రిస్మస్ పాటలు సంవత్సరం అంతా దేవుని కొరకు మూసివేయబడిన జీవితాలలోనికి క్రీస్తు సువార్త ప్రవేశించటానికి ఒక అవకాశముగా భావిద్దాం. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో జరిగిన సంఘటనను గురించి మళ్ళీ చెబుతా ఉంటే నా హృదయం ఉప్పొంగిపోతోంది. ప్రపంచ చరిత్రలో క్రీస్తు జన్మ ఒక అద్భుతం. కన్యక గర్భాన క్రీస్తు జన్మించటం ఒక అపురూప అద్భుత సంభవం. అలాంటి అద్భుతాన్ని దేవుడు మాత్రమే చేయగలడు. ఆదాము హవ్వలను తల్లిదండ్రులు లేకుండా సృజించిన దేవుడు స్త్రీ పురుష సంయోగము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ యొక్క గర్భములో పిండముగా ఎదిగి ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు సిలువలో చనిపోయి మన హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటి ప్రభువుని యొక్క త్యాగము ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువును కీర్తించి మనము మన హృదయాలలో యేసుకు చోటును కల్పిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఆనాడు మీరు శరీరాన్ని అమర్చుకొని లోకానికి వచ్చినప్పుడు లోకములో చోటు లేదు. మేమైతే నీ త్యాగమును, నీ ప్రేమను తలంచుకొని మా హృదయాలలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వీక్షకుల హృదయాలలోనికి మీరు వెళ్ళి వారికి సంతోష సమాధానములు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమేన్.